కార్తీక్ ఎంఏ ఇంగ్లీష్ చదువుతూ పాకెట్ మనీ కోసం పొద్దున్నే పేపర్ వేసేవాడు. 6 నెలలుగా అతను అదే పని చేస్తున్నాడు. ఓ రోజు ఎప్పట్లాగే ఓ ఇంటికి పేపర్ వేయడానికి వెళ్ళాడు. వర్షాకాలం కావడంతో నేలంతా తడిగా ఉంది. గేట్ నుండి లోపలికి విసిరితే న్యూస్ పేపర్ తడిసిపోతుందేమోనని గేటు తీసుకొని లోపలికెళ్ళాడు. డోర్ దగ్గర పేపర్ పెట్టేసి వెనక్కి తిరిగినప్పుడు చప్పట్లు కొట్టి ఎవరో హలో అని పిలిచారు. చుట్టూ చూశాడు, ఎవ్వరూ కనిపించలేదు. హలో పేపర్ బాయ్, చుట్టూ కాదు పైకి చూడు అంటూ ఓ అమ్మాయి పిలుపు వినిపించింది. బాల్కనీ వైపు చూశాడు. ఆమె చక్కగా లంగా ఉన్ని కట్టుకుని ఉదయాన్నే తలకి సాంబ్రాణి వేసుకుంటుంది. ఇవాళ రేపు అమ్మాయిలు పొద్దున్నే పాచి మొహంతో ఓ టీషర్టు నిక్కరేసుకుని దర్శనమిస్తారు. కానీ ఈ అమ్మాయి ఉదయాన్నే ఇంత సాంప్రదాయంగా రెడీ అవుతుంది. తెలుగుదనం ఇంకా ఎక్కడో చోట బతికే ఉందన్నమాట అనుకుని తదేకంగా తననే చూస్తూ నిలబడిపోయాడు. వినిపించడం లేదా అని ఆమె ప్రశ్నించడంతో తేరుకొని చెప్పండి మేడం అంటాడు. పేపర్ పైకి విసురు. హా, అదేంటి, ఈవిడ గారు కిందికి వచ్చి తీసుకోలేదా ఏంటి? డబ్బుందని బాగా బలుపై ఉంటుంది. ఇందాక అనవసరంగా పొగిడానే అని మనసులో తిట్టుకుంటూ న్యూస్ పేపర్ చేత్తో పట్టుకొని పైకి విసిరాడు. అది ఆమెకు అందలేదు. ఇంకో 2 సార్లు విసిరాడు. 3వ ప్రయత్నంలో ఆమె దాన్ని పట్టుకుంది. ఆ తర్వాత అతను వెనుదిరిగాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు అదే సీన్ రిపీట్ అవుతూనే ఉంది. అతను నేల మీద పెట్టడం, ఆమె పైకి విసరమనడం. కానీ అది అతనికి బాగా నచ్చింది. ఎందుకంటే ఆమె ప్రతిరోజు లంగావోణిలో దర్శనమిచ్చేది. కార్తీక్కి అమ్మాయిల్ని లంగావోణిలో చూడ్డం అంటే చాలా ఇష్టం. అందుకే కావాలని 2-3 సార్లు పేపర్ ఆమెకు అందకుండా విసురుతూ తనను చూసేవాడు. అది ఆమెకు అర్థమయ్యేది. అలా కొద్ది రోజులు గడిచాక వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరుగుతూ వచ్చింది. మొదట ఒకరినొకరు చూసి పలకరింపుగా నవ్వేవారు. ఆ తర్వాత సైగలతో మాట్లాడుకునేవారు. గట్టిగా బయటికి మాట్లాడే అవకాశం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు వినకూడదని ఆమె ఆలోచన. నెమ్మదిగా కార్తీక్ మనసు ఆమె వైపు మళ్ళింది. తన గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టాడు. రాత్రైతే చాలు తొందరగా పడుకొని ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూసేవాడు. లేచి లేవగానే కాస్త ఫ్రెష్ అయ్యి తనకున్న వాటిలో మంచి చొక్కా సెలెక్ట్ చేసుకొని వేసుకొని తన సైకిల్ తీసుకొని బయలుదేరేవాడు. అతను వెళ్ళేసరికే ఆమె అక్కడే కుర్చీలో కూర్చొని ఉండేది, ఏదో పుస్తకం చదువుతూ. ఓ రోజు కాస్త ముందడుగు వేసి ఒక తెల్ల కాగితం మీద నీ పేరేంటి అని రాసి న్యూస్ పేపర్లో పెట్టి ఆమెకు విసిరాడు. ఆమె మరో పేపర్ని కిందికి విసిరింది. రేపొచ్చినప్పుడు చెప్తాన్లే అని. ఆమె అలా అతన్ని ఊరించడం అతనికి మరింత ఉత్సుకతను కలిగించింది. ఆమె పేరు తెలుసుకోవడం కోసం 24 గంటలు ఎంతో ఆతృతగా ఎదురుచూశాడు. మరుసటి రోజు వెళ్ళినప్పుడు ఒక కాగితం మీద ఇంగ్లీష్లో ఇన్స్పిరేషన్ అని రాసి అతనికి విసురుతుంది. అతను అర్థం కానట్టుగా ఏంటిది అని సైగ చేశాడు. అదే నా పేరు అని చెప్పిందామె. అతనికి ఏమీ అర్థం కాలేదు. తలగొక్కుని ఇంటికి వెళ్ళిపోయాడు. పేరడిగితే ఇలా రాసిందేంటి? ఇంగ్లీష్లో ఎవరు పేరు పెట్టుకుంటారు? వెయిట్, దీనికి తెలుగు అర్థం ప్రేరణ. తన పేరు ప్రేరణ నేనే కనిపెట్టాలని ఇలా చెప్పిందన్నమాట. బాగుంది. తన కట్టు, బొట్టు, నవ్వు, తన కురులు, అన్నింటికి మించి తన కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కానీ తనేమో కోటలో యువరాణి, నేనేమో తోటలో రాముణ్ణి. మాకెలా వర్కౌట్ అవుతుంది? ఒకవేళ నా మనసులో తన మీద ప్రేమ ఉందని చెప్తే ఒప్పుకుంటుందా? ఛీ అంటుందా? ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తే బుర్ర పాడైపోతుంది. రేపు తనని తన పేరుతో పలకరించాలి అనుకున్నాడు. హాయ్ ప్రేరణ అని ఒక కాగితం మీద రాసి ఆమెకు విసిరాడు. తొందరగానే కనిపెట్టావే అన్నట్టుగా అతనికి సైగ చేసిందామె. కాసేపు సైగలతో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తను వెళ్ళిపోయాడు. ఇంకొంతకాలం ఇలాగే సాగింది. ఇద్దరి మధ్య దూరం కరుగుతూ వచ్చింది. ఓ రోజు అతను ఆమెకు తన ఫోన్ నెంబర్ రాసిస్తాడు. అదే సమయానికి ఆమె దగ్గరికి ఆమె తండ్రి వస్తాడు. న్యూస్ పేపర్ తీసుకుంటాడు. అందులో అతని ఫోన్ నెంబర్ చూడగానే కార్తీక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అతను చిటికేసి హలో, ఈ ఫోన్ నెంబర్ ఏంటి అని అడిగాడు. నమస్తే సార్ అని చెప్పి అది మా ఆఫీస్ నెంబర్,
న్యూస్ పేపర్కి సంబంధించి ఏమైనా కంప్లైంట్లు ఎంక్వైరీలు ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయమని చెప్పడానికి ఈరోజు అందరి పేపర్లలో మా ఆఫీస్ నంబర్ పెడుతున్నాం సార్ అని చెప్తాడు తెలివిగా. ఓకే ఓకే, నెంబర్ పెడితే సరిపోతుందా? ఆ మాట రాయాలి ఇక్కడ. ఓకే సార్, మిగిలిన వాళ్ళ పేపర్లలో మ్యాటర్ రాస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. ప్రేరణ తండ్రి కాసేపు న్యూస్ చదివి అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆమె ఆ ఫోన్ నెంబర్ తన ఫోన్లో సేవ్ చేసుకుంటుంది. కార్తీక్ ఆమె మెసేజ్ కోసం ఎంతో ఎదురు చూస్తాడు. ఫైనల్గా ఆ రోజు రాత్రి నిద్రపోయే ముందు గుడ్ నైట్ అని మెసేజ్ చేస్తుంది ప్రేరణ. అతను వెంటనే ఆమెకు ఫోన్ చేస్తాడు. హలో అంటుంది ఆమె తీయగా. హా, నీ గొంతు వినడానికి ఎన్ని రోజులు పట్టిందో. ఐ లవ్ యూ ప్రేరణ. ఆ మాటకి ఆమె ఊపిరి ఒక్కసారిగా బరువెక్కింది. ఏంటి నువ్వు ఫోన్ ఎత్తితే లవ్ అని చెప్పేస్తావా? కాదని అనేంత ధైర్యం నీకుందా? అడిగాడతను. ఆమె ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది కాసేపు. ఈ ప్రేమ అది వద్దు. ఎందుకు వద్దు? నాన్న చంపేస్తారు. నీకోసం చచ్చిపోవడానికి కూడా నేను సిద్ధమే. చచ్చాకేం మిగులుతుంది? బూడిదా? అదేదో సినిమాలో హీరోయిన్ అస్థిపంజరాన్ని పక్కన పెట్టుకుని ప్రేమిస్తుంది కదా, అలా ప్రేమిస్తూ ఉండాలా నేను జీవితాంతం అనగానే అతను గట్టిగా నవ్వుతాడు. భయపడొద్దులే, ఇంకో 3 నెలలు నా ఎంఏ పూర్తయిపోతుంది. మంచి జాబ్ సంపాదించి మీ నాన్నతో మాట్లాడతాను. మనం ప్రయత్నించకుండానే వాళ్ళు ఒప్పుకోరంటే ఎలాగా? అసలు నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పలేదు కదా? అవునా? ప్రతిరోజు ఉదయాన్నే నా కోసం వెతికే నీ కళ్ళనడుగు నా మీద ప్రేమ ఉందో లేదో చెప్తాయి. నేను ఎదురుగా ఉన్నప్పుడు నీ కళ్ళలో ఉండే వెలుగు ఎంత దివ్యంగా ఉంటుందో తెలుసా? ఎంత? నీ అంత. ఆహా, నువ్వు ఇంగ్లీష్లో కాదు తెలుగులో పీజీ చేయాల్సింది. అంటే ఏంటిప్పుడు, నన్ను ప్రేమించట్లేదంటావా? కాదు, నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకోను. ఒప్పుకోవాలంటే ఏం చేయాలి మరి? ఒప్పించడానికి ట్రై చేయాలి. ఆహా, సరే, ట్రై చేస్తానులే. అలా ఇంకాసేపు మాట్లాడుకున్నారు. అప్పటినుంచి ప్రతిరోజు ఫోన్లో మెసేజ్లు చేసుకునేవాళ్ళు. అకస్మాత్తుగా ఓ రోజు అతను న్యూస్ పేపర్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆమె అక్కడ లేదు. ఫోన్ ట్రై చేశాడు, కానీ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. తర్వాత గమనించాడు, ఇంటికి తాళం వేసుంది. పక్కింటి వాళ్ళని అడిగితే వాళ్ళ నాన్నకి ఏదో ట్రాన్స్ఫర్ ఉందని చెప్పారు. బహుశా అయ్యుండొచ్చు, వెళ్ళిపోయారేమో అన్నారు వాళ్ళు. ఏ ఊరికనేది తెలుసా? తెలీదు బాబు. ఏమైంది పిల్లకి? కాల్ లిఫ్ట్ చేసి చెప్పొచ్చు కదా అనుకుని ఆ రోజు చాలాసేపు ఫోన్ ట్రై చేశాడు. కాసేపు రింగ్ అయి ఆఖరికి స్విచ్ ఆఫ్ అని రావడం మొదలుపెట్టింది. కార్తీక్లో కంగారు పుట్టింది. ఆ తర్వాత దాదాపు 1 నెల రోజులు గడిచిపోయింది. ఆమె నుండి ఒక్క మెసేజ్ కూడా లేదు. కార్తీక్ తనకు తాను ధైర్యం చెప్పుకొని, ఏదో రోజు తను తిరిగి వస్తుంది. అప్పటికి నేను ఖాళీ చేతులతో నిలబడకూడదు. తనకి మాటిచ్చినట్టు మంచి ఉద్యోగం సంపాదించాలి. అంటే ముందు నేను ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి అనుకుని కష్టపడి చదివి పరీక్షలు రాస్తాడు. పరీక్షలు పూర్తయిన క్షణం నుంచి మళ్ళీ తన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు. ఎగ్జామ్స్ కోసం ఓ 2 నెలలు తన పనిని ఆపేశాడు అతను. ప్రేరణ ఇంటికి వచ్చిన విషయం అతనికి తెలియలేదు. ఆ తర్వాత ఉద్యోగాల వేటలో పడి తన తెలివితేటలతో మంచి ఉద్యోగం సంపాదించాడు. ఆ ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు. తనకంటూ ఎవరూ లేరు. చుట్టాల సాయంతో తన చదువును నెట్టుకుంటూ వచ్చాడు. ఆ క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాడు. వాటన్నిటికీ ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడింది అని సంతోషించాడు. ఆమెతో మాట్లాడలేకపోయినా కనీసం తన జ్ఞాపకాలైనా కనిపిస్తాయనుకుంటూ ఆమె ఇంటి వైపుకి వెళ్ళాడు. గేటు తెరుచుండడంతో అతని ఆనందం రెట్టింపైంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటారని కూడా ఆలోచించకుండా ఇంట్లోకి పరిగెత్తాడు. సార్, ప్రేరణ ఉందా అని అడిగాడు ఆమె తండ్రిని. ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను సార్. తనుందా? మేడపైనుంది. ఎప్పుడూ అక్కడే ఉంటుంది కదా, నేనే మర్చిపోయాను అంటూ ఆమె గది వైపుకి పరిగెత్తాడు. ముందు బాల్కనీలో చూశాడు, అక్కడ కనిపించలేదు. ఆ తర్వాత పక్కనే ఉన్న గదిలో ఆమె నిద్రపోవడం చూసి లోపలికెళ్ళాడు. ప్రేరణ అని గట్టిగా అరిచాడు. ఉలిక్కిపడి నిద్రలేచిన ఆమె, కార్తీక్, నువ్వేంటిక్కడ? లోపలికెందుకు వచ్చావు
నా సంగతి పక్కన పెట్టు. 4 నెలలుగా ఒక్క ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఎక్కడికో వెళ్ళిపోయావేంటి? కావాలని నీకు దూరం అయిపోవాలని అలా చేశాను. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు నువ్వంటే ఇష్టం లేదు కార్తీక్. అర్థం చేసుకో. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుందామె. పిచ్చి పట్టింది నీకు. నీ భయాలేంటో నాకు తెలుసు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది. నేను మీ నాన్నతో ధైర్యంగా మాట్లాడతాను. నువ్వు రా నాతో అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాగాడు. దాంతో ప్రేరణ కింద పడిపోయింది. అయ్యో సారీ ప్రేరణ అని ఆమెను 2 చేతులతో ఎత్తుకొని మంచంపై కూర్చోబెట్టాడతను. బాగానే ఉన్నావా? దెబ్బేం తగల్లేదు కదా? అదేంటి లేవమంటే పడిపోయావు అని అతను ప్రశ్నిస్తుంటే ఆమె కన్నీళ్లు పెట్టడం మొదలుపెట్టింది. నేను నడవలేను కార్తీక్ అని చెప్తుంది ఆమె. కాసేపు అతను షాక్లో ఉండిపోతాడు. జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. ఆమె నిలబడి ఉండడం అతను ఎప్పుడు చూడలేదు. అంటే మొదటి నుండి తన పరిస్థితి అది అని అతను అనుకుంటాడు. ఇందుకేనా ఎప్పుడూ నువ్వు బాల్కనీలో కూర్చుని కనిపించేదానివి నాకు? నా ప్రేమ నీకు చెప్పినప్పుడు కూడా ఒప్పుకోనన్నావు. అది కూడా ఇందుకేనా అని ప్రశ్నిస్తాడు. ఆమె సమాధానం చెప్పలేదు. ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడే ప్రేరణ తండ్రి గదిలోకొచ్చాడు. లేదు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తన పుట్టుకతో అవిటిది కాదు. 4 నెలల క్రితం అనుకోకుండా ఒక ఫంక్షన్ కోసం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు మా కార్కి యాక్సిడెంట్ అయింది. మా దురదృష్టం ఏంటంటే అందరికంటే తనే ఎక్కువగా గాయపడింది. తన వెన్నెముకకి దెబ్బ గట్టిగా తగలడం వల్ల తన కాళ్ళు నడవలేని స్థితికి వచ్చేశాయి. తనకి నయమవుతుందా లేదా అనేది డాక్టర్లు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు అని జరిగింది చెప్తాడు అతను. అది విన్న కార్తీక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నాకు తెలుసు మీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని. నువ్వు తనకి ఫోన్ నెంబర్ ఇచ్చిన రోజే నాకు అర్థమైంది. కానీ నా కూతురు ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనలేదు. నీ గురించి ఎంక్వైరీ చేశాను. నీకంటూ ఎవరూ లేకపోయినా కష్టపడి చదువుకుంటున్నావు. పైకి రావాలని నీ పట్టుదల నాకు బాగా నచ్చింది. అందుకే నేనేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాను. తర్వాత చూస్తే ఇలా జరిగింది. తనలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల నీ లైఫ్ శూన్యంగా మారిపోతుందని నా కూతురు నీకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అది నీతో చెప్పలేక ఇలా నీ మీద కోప్పడుతోంది. తన ఆలోచనలో కూడా అర్థం ఉందని నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా బాగా ఆలోచించుకో అని చెప్పి అతను తన గదిలోకి వెళ్ళిపోయాడు. కార్తీక్ మౌనంగా ప్రేరణ పక్కన కాసేపు కూర్చుండిపోయాడు. నీ జీవితంలో ఇంత పెద్ద విషాదం జరిగితే నాకు ఒక్క మాటైనా చెప్పాలని అనిపించలేదు చూడు. అంటే నీ బాధను పంచుకోవడానికి నేను పనికి రాలేదు కదా? అలా అనొద్దు కార్తీక్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు నన్ను చూడక ముందు నుంచే నాకు నువ్వంటే ఇష్టం. నేను నిన్ను ముందు మా ఇంటి దగ్గర పేపర్ వేస్తున్నప్పుడే చూశాను. కానీ తర్వాత ఒక రోజు మా సిస్టర్ని కలవడానికి మీ కాలేజ్కి వచ్చినప్పుడు అక్కడ నోటీస్ బోర్డులో నీ ఫోటో చూశాను. నీ పేరు తెలుసుకున్నాను. నువ్వు కాలేజ్ టాపర్ అని తెలుసుకున్నాను. కష్టపడితే ఏదైనా సాధించొచ్చనే మెంటాలిటీతో ఉన్న నువ్వు నా మైండ్ని అట్రాక్ట్ చేశావు. నీతో ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది. ఆ తర్వాత ఒకసారి కాఫీ షాప్లో అనుకోకుండా చూశాను. అమ్మాయిల గురించి నువ్వు మాట్లాడుతుంటే విన్నాను. మీ కాలేజ్లో అమ్మాయిలు మోడర్న్గా ఉండడం నీకు నచ్చడం లేదన్నట్టుగా, అమ్మాయిలు ట్రెడిషనల్ డ్రెస్లోనే బాగుంటారని నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేను అడగకుండానే నువ్వు నాతో స్నేహం చేయాలని నీకు నచ్చిన డ్రెస్సింగ్లో నీకు కనిపించాను. ఆ తర్వాత నీకు నాపై ఇష్టం పెరిగింది. జీవితాంతం నీకు నచ్చినట్టుగానే ఉండాలని, నీతో సంతోషంగా బతకాలని చాలా కలలుగన్నాను. అంతలో ఇలా అయింది. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం సంపాదించి గొప్పగా బతకాలనే నీ కలలన్నీ నా వల్ల నాశనం అయిపోతాయేమోనని, నీ జీవితంలోకి అన్ని సుగుణాలున్న అమ్మాయి రావాలని నేను తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే నీతో మాట్లాడడం మానేశాను అంటూ జరిగిందంతా చెప్పింది ప్రేరణ. జీవితం పంచుకోవడానికి తోడుండాలని నాకు తెలుసు. కానీ భార్యకి నడక రావాలని నాకెవరూ చెప్పలేదు అన్నాడు కార్తిక్. ఆమె అర్థం కానట్టుగా చూసింది. అతను ఆమె కాళ్లను తన ఒడిలో వేసుకొని ఆసరాకి భుజం మీద చేయి వేసి, ఇదే యాక్సిడెంట్ మనకి పెళ్ళయ్యాక జరిగితే అప్పుడేం చేసేదానివి అని ప్రశ్నించాడు. ఇది నీకు పుట్టుకతో వచ్చింది కాదు, శాశ్వతంగా ఉండిపోతుందని నేను అనుకోవడం లేదు. ఏమో ఆ దేవుడు మనల్ని కరుణించొచ్చు. దీనికోసం నిన్ను వదులుకోమంటే నా వల్ల కాదమ్మాయి. ఏదైనా మంచి రీజన్ ఉంటే చెప్పు, వదిలేస్తాను
అనడంతో ప్రేరణకి నవ్వొస్తుంది. ఆమె తన కాళ్ళని కిందకి దించి అతనికి దగ్గరగా జరిగి గట్టిగా హత్తుకుంటుంది. మరీ ఇంత పిచ్చేంట్రా? పిచ్చి కాదమ్మాయి, ప్రేమ. నా జీవితం మొత్తంలో నా మీద ఎవరైనా ప్రేమ చూపించారంటే అది నువ్వే. నిన్ను వదిలేసుకోవాలంటే అది నాకెంత కష్టంగా ఉంటుంది చెప్పు. మనం పెళ్లి చేసుకుంటున్నాం, కలిసి బతుకుతున్నాం, అంతే. నీకు నయమైతే అప్పుడు పిల్లల గురించి ఆలోచిద్దాం, లేదంటే పిల్లలు కూడా వద్దు. అదేంటి, పిల్లలెందుకొద్దు? అయ్యో, నీకు తెలీదా? నేను ఒక సినిమాలో చూశాను. హీరోయిన్కి ఇలాగే కాళ్ళు లేకపోతే డెలివరీ అప్పుడు చచ్చిపోతుంది. అజ్జో, బాగానే ఉంది నీ తెలివి. అది సినిమా. సరేలే, ఇంకా పెళ్ళే కాలేదు, పిల్లల గురించి తర్వాత ఆలోచిద్దాంలే. మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకోడన్నావు. ఇందాక చూస్తే బాగానే మాట్లాడాడే. పిచ్చి మొద్దు, ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నారు. అది కూడా అర్థం కాలేదా? పెద్ద కాలేజ్ టాపర్వి. అలా వాళ్ళు తమ కష్టాన్ని కూడా దాటి ఆలోచించి ప్రేమను పంచుకున్నారు. పెళ్లితో ఒకటయ్యారు. కార్తీక్ ఇంట్లో అన్ని వస్తువులు ఆమెకు అందుబాటులో ఉండేలా ఇంటిని సర్దుతాడు. ఆమెను కనిపెట్టుకొని ఉండడం కోసం ఒక మనిషిని ఏర్పాటు చేస్తాడు. అలా భార్యను కాపాడుకుంటూ తన ప్రేమను పంచుతూ ప్రేరణను మహారాణిలా చూసేవాడు కార్తీక్. కొన్నాళ్ల తర్వాత ప్రేరణ ఆరోగ్యం కుదుటపడి ఆమె నడవగలుగుతుంది. తర్వాతి కాలంలో వాళ్ళకి ఒక పాప కూడా పుడుతుంది. వాళ్ళు కన్న కలలన్నీ నిజమవడంతో ఆనందంగా జీవితం గడుపుతారు ఆ జంట. ఇలాంటి కథలు నిజ జీవితంలో కూడా మనం ఎన్నో వింటాం. భాగస్వామిలో ఉండే లోపాన్ని దాటి వాళ్ళ తోడును కోరుకునే వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.